హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మి. చాలా స్మూత్గా ఉండే ఈరోజు పెసరట్లు అయితే రెడీ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్, టేస్ట్ బాగుంటుంది. అయితే ఇవి 3 గంటలు, కనీసం 3 గంటల ముందన్న నానబెట్టుకోవాలండి. పెసలు అన్నవి, పెసలు బియ్యం కూడా కలిపేసుకుని మనం నానబెట్టుకోవాలి. నేనైతే 1/2 కేజీ పెసలు తీసుకున్నా, 1/2 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. అవి నానబెట్టేసి 3 గంటల తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని చక్కగా మెత్తగా అయిపోయేలాగా పిండి రుబ్బుకోవాలండి. అది రోట్లో అయినా మిక్సీలోనే ఇందులోనైనా మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్గా ఉంటుంది. వీడియో చేయడానికి అసలు అవ్వట్లేదండి, ఎడిటింగ్ చేసుకోవడానికి. రోడ్డు పక్కలేమో కానీ ట్రాఫిక్ అసలు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వట్లే, అంత డిస్టర్బెన్స్గా ఉంది. నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే దీంట్లోకి మనం మామూలుగా దోశల్లో వేయడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా అయ్యే వరకు మనం మొత్తం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని మనం ఎంత తినగలిగితే అంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు గట్టి పెట్టుకుని తిప్పుకోవాలండి. ఇందులో కారం కూడా ఏమీ వేయక్కర్లేదు. మొత్తం కలిపేసుకొని మనమైతే దోశల్లో వేసేద్దాం. ఈజీగా అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు కూడా. మొత్తం ఇలాగా మనం వేసిన సాల్ట్ అంతా కరిగే వరకు తిప్పాలండి గరిటతో. పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కే వరకు చూసుకొని మనం పిండేసి చక్కగా స్మూత్గా అందంగా వచ్చేలా వేసుకోవాలి. అయితే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ రెడీ పెట్టుకున్నాను. చూడండి అసలు పిండి ఎంత బాగుందో. ఇవి పిండి ముందు రోజు రుబ్బు పెట్టుకుంటే దోశలు రావండి, పిండి కూడా పాడైపోతుంది, దోశలు అయితే రావు. అందుకని అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలంటారు పెద్దలు కూడా అంటే నిజం అయితే అదేనండి. కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా వేసి దీన్ని చట్నీలు వేసి తింటే మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం ముక్కలు కొంచెం పెద్దగా కోసుకుంటేనే బాగుంటుందండి. మరి చిన్నగా ఉంటే తినేటప్పుడు స్పైసీగా అనిపించదు. అందుకని నేనైతే కొంచెం పెద్దగానే కోసాను. ఏంటి ఇవిడ ఎంత పెద్దగా కోసిందని ఏమో భయపడకండి. దానిపైన మళ్ళీ ఆయిల్ వేసుకుని లైట్గా ఆ ఆనియన్స్ని అలా ఒత్తుతున్నాను, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉండడానికి. ఒక పక్కే కాల్చాలండి, ఇది 2 పక్కలు కాల్చకూడదు. అందు గురించి కొంచెం దోరగా వేపే వరకు ఉంచుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని తీసి పెట్టేసుకోవడమే. నేను ఇంకో దోశ వేసేస్తానండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. ఎలా ఉందండి దోశ? ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా.